సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు మహాదేవి ఆత్మావిష్కారం గురించి తెలుసుకుందాం. భాస్వగ్న పాకుసుమాభ, బాలకోటి రవిప్రభ, బాల సీతాంశుమకుట, వస్త్రాంత్వర్యం జితస్థని, వరపాశ అంకుశ అభయహస్తాలు 4, రమణీయాంగి కోమలాంగ లతిక, శివ భక్త కల్పద్రుమం, అంబిక నానాభూషణ భూషిత, త్రినేత్ర మల్లికా మాలిక కబరీజూట విరాజిత. ఆమెకు 4 వైపులా 4 వేదాలు రూపుదాల్చి నిలబడి స్తుతిస్తున్నాయి. ఆమె పెదవుల కాంతులు వ్యాపించినంత మేర వేల పద్మరాగాలు తాపించినట్టు అవుతోంది. ప్రసన్న స్మేరవదన, కోటి కందర్ప సుందర, రక్తాంబర పరిధాన, రక్త చందన చర్చిత ఉమాదేవి హైమవతి, నిర్వ్యాజ కరుణామూర్తి, సర్వకారణ కారణ. మహేంద్రుడు దర్శించాడు. భక్త నిర్జరులు గుండెల్లో పొంగులెత్తుతాయి, కన్నులు చెమ్మగిల్లాయి, గొంతు గద్గదమయ్యింది, తనువు పులకించింది. ఉక్కిరిబిక్కిరి అవుతూ సాష్టాంగపడ్డాడు. స్తుతులు నుతులు జాలువారాయి. అమ్మా, ఆ యక్షరూపం ఏమిటి? ఎందుకు అలా అవతరించావు? ఇప్పటికీ అర్థం కావడం లేదు. అనుగ్రహించు తల్లి అని అభ్యర్థించాడు. కరుణాసముద్రం పలికింది. ఇంద్ర, నా రూపమే పరబ్రహ్మం, సర్వకారణ కారణం, మాయాధిష్టానం, సర్వసాక్షి నిరామయం. సర్వవేదాలు ఏ పదాన్ని శిరసావహిస్తున్నాయో, సర్వ తపస్సులు సారాంశంగా ఏ పదాన్ని చెబుతున్నాయో, సర్వ తపన్వులు దేన్ని కోరి బ్రహ్మచర్యం పాటిస్తున్నారో ఆ పదాన్ని ఒక్క ముక్కలో నీకు చెబుతున్నాను, గ్రహించు. సురనాయక, ఓం అనే అక్షరమే పరంబ్రహ్మ. దాన్నే హ్రీంమయంగాను పలుకుతున్నారు. ఇవి రెండే నా మంత్రంలో ముఖ్యమైన బీజాక్షరాలు. నన్ను నేను భాగద్వయం చేసుకుని జగత్తులు సృష్టిస్తున్నాను. అందులో ఒక భాగం ఓం సచ్చిదానంద నామకం, రెండవది మాయా ప్రకృతి సంహితం. ఆ మాయయే హ్రీం పరాశక్తి. నేను శక్తిమతిని, ఈశ్వరిని, జాబిల్లి వెన్నెలలాగా. నేను మాయా అవిభాజ్యల్యం, అభిన్నలం. ఈ మాయ నాదే, సామ్యావస్థాత్మిక. ప్రళయంలో సకల జగత్తులు నాలో లీనమై అభిన్నంగా ఉంటాయి. కర్మ పరిపాకవశాన ప్రాణికోటికి పునఃసృష్టిలో పునర్జన్మలు పునారూపాలు నా నుంచి అభివ్యక్తమవుతుంటాయి. అంతర్ముఖమైన అవస్థను మాయా అంటారు, బహిర్ముఖమైన అవస్థను తమస్సు అంటారు. దాని నుంచే ప్రాణికోటి సంభవిస్తుంది. సృష్టి సమయంలో అదే రజోగుణమవుతుంది. అందుకే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గుణత్రయాత్మకులయ్యారు. త్రిమూర్తులలో రజోగుణాధికుడు బ్రహ్మ, సత్వగుణాధికుడు విష్ణువు, తమోగుణాధికుడు రుద్రుడు. స్థూలదేహం బ్రహ్మ, లింగదేహం శ్రీహరి, కారణదేహం రుద్రుడు. తురీయావస్థను నేనే. సామ్యావస్థ అన్నానే అది సర్వాంతర్యామి రూపిణి. నాటుపైనే పరంబ్రహ్మమైన నా రూపం రూపవర్జితం. అందుకనే నా రూపం నిర్గుణము సగుణము అని 2 విధాలు. వీటిలో నిర్గుణ రూపం మాయారహితం, సగుణ రూపం మాయాసహితం. నేను జగత్తును సృష్టించి అందులో ప్రవేశించి జీవుల్ని వారి కర్మానుసారంగా ప్రేరేపిస్తూ ఉంటాను. సృష్టి స్థితి తిరోధానాలకు నేనే ప్రేరణ. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను కారణాత్మకులుగా చేసేది నేనే. నాకు భయపడి నా ఆజ్ఞగా గాలి వీస్తున్నాడు, సూర్యుడు వెలుగుతున్నాడు. మీరంతా చేసే పనులు నా ఆజ్ఞలే. కనుక నేను సర్వోత్తమను. నా అనుగ్రహం వల్లనే రాక్షస యుద్ధాల్లో మిమ్మల్ని జయం వరిస్తోంది. మిమ్మల్ని కీలుబొమ్మలుగా ఆడిస్తున్నది నేనే. ఒక్కొక్కప్పుడు మీకు, ఒక్కొక్కప్పుడు దైత్యులకు విజయం అందిస్తుంటాను. నేను స్వతంత్రను. నా ఇచ్ఛయే నాది. కర్మానురోధంగా అన్నీ చేస్తుంటాను. సురోత్తమ, సర్వాత్మికను నన్ను విస్మరించి మీరు విజయగర్వంతో విర్రవీగారు.
అది అంతా మీ ప్రయోజకత్వమే అని అహంకరించారు. మోహంలో పడ్డారు. మీ కళ్ళు తెరిపించాలనే అనుగ్రహ బుద్ధితో మీ శరీరాల్లో ఉన్న నా శక్తుల్ని బయటకు తీసి తేజోమండలంగా యక్షరూపంగా అవతరింపజేశాను. మీ అహంకారాలను అణిచివేశాను. మీ శక్తిహీనత మీకు తెలిసి వచ్చేట్టు చేశాను. కనుక ఇక నుంచి నిరహంకారులై సచ్చిదానంద రూపిణిని నన్ను శరణు వేడండి అని చెప్పి అంతర్ధానం చెందింది. జనమేజయ అప్పటి నుంచి ఇంద్రాది దేవతలందరూ అహంకారం విడిచిపెట్టి పరమేశ్వరీ పాదపద్మాలను ఉపాసించనారంభించారు. త్రిసంధ్యల్లోనూ గాయత్రిని జపించడం, యజ్ఞ భాగాలను మహాదేవికి నివేదన చేయడం ఇత్యాది కార్యక్రమాలు అనుష్ఠించారు. ఈ రకంగా అందరూ సత్యయుగంలో గాయత్రి జప తత్పరులు, తారహృల్లేఖ జపనిష్ఠాతులు అయ్యారు. తక్కిన హరిహరోపాసనలు ఏవీ నిత్యకర్మలు కాదు. గాయత్రి ఉపాసన ఒక్కటే నిత్య విధిగా వేదాలు అన్నీ ముక్తకంఠంతో చెబుతున్నాయి. ఇది ఒక్కటి చేస్తే చాలు. ద్విజులకు కృతకృత్యత్వమే. తక్కిన సత్కర్మలు ఏవి చేసినా చెయ్యకపోయినా గాయత్రి మాత్ర నిష్ణాతుడైతే చాలు. ద్విజుడు ముక్తి పొందుతాడని మనువే స్వయంగా చెప్పాడు. అంతటి శక్తి సంపన్నమో వేదత్రయ ప్రతిపాదితము అయిన గాయత్రి ఉపాసనను విడిచిపెట్టి హరిహరాదులను ఉపాసించిన విప్రుడు నరకానికి పోవడం నిశ్చయం. అందుకని తొలి కృతయుగంతో ద్విజోత్తములందరూ గాయత్రి రూపాన దేవీ పాదపద్మాలను ఉపాసించారు. ఇక గాయత్రి మహిమ గౌతముడి కథ గురించి తెలుసుకుందాం. జనమేజయ ఒకప్పుడు ప్రాణికోటి కర్మవశాన 15 సంవత్సరాల కౌరవు వచ్చింది. వానలు లేక అంతటా దుర్భిక్షం విలయతాండవం చేసింది. ఇంటింటా మృతదేహాలే. లెక్క పెట్టడం ఎవరి తరమూ కాలేదు. ఆకలి తట్టుకోలేక చనిపోయిన వారు చనిపోగా మిగిలిన వారు పందుల్ని, కుక్కల్ని, గుర్రాల్ని ఏ జంతువు దొరికితే ఆ జంతువుని చంపుకుని తిన్నారు. కొందరు మానవ శవాలనే భక్షించారు. తల్లి కొడుకుని, మగడు భార్యని భక్షించే భయంకర దుర్భిక్షమది. ఈ దశలో బ్రాహ్మణులకు ఒక ఆలోచన వచ్చింది. గాయత్రి జప మహిమ కారణంగా గౌతముడి ఆశ్రమంలో దుర్భిక్షం లేదని, సుభిక్షంగా ఉందని వింటున్నాం. ఇప్పటికే చాలా ప్రాణికోటి అక్కడికి చేరుకుందని, సుఖంగా జీవిస్తోందని తెలిసింది. కనుక మనం కూడా వెళ్ళి ఆ మహర్షినే ఆశ్రయిద్దాం అని నిశ్చయించుకొని అగ్నిహోత్రాలతో, కుటుంబాలతో, గోవులతో, దాసదాసీజనంతో అందరూ బయలుదేరి వెళ్లారు. అన్ని దిక్కుల నుంచి ఒక్కసారిగా తరలి వెళ్లారు. అంతమంది బ్రాహ్మణులను చూసి గౌతముడు సగౌరవంగా నమస్కరించాడు. ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశాడు. కుశల ప్రశ్నలు వేశాడు. ఆగమన కారణం తెలుసుకున్నాడు. అందరికీ అభయమిచ్చాడు. ఇది మీ ఇల్లే అనుకోండి, నేను మీ దాసుడినే అనుకోండి. ఈ దాసుడు ఉండగా మీకు చింత ఏమిటి? మీ వంటి తపోధనుల రాకతో నేను నిజంగా ధన్యుణ్ణి అయ్యాను. మీ దర్శన భాగ్యం చేతనే ఎవరికైనా దుష్కృతాలన్నీ సుకృతాలైపోతాయి. మీరంతా ఇలా వచ్చి పాదధూళితో నా గృహాన్ని పావనం చేస్తున్నారు. నాకంటే ధన్యుడెవడు? ఇక్కడే అందరూ హాయిగా ఉండండి. మీ సంధ్యావందన జపాధికాలు నిర్విఘ్నంగా జరుపుకోండి అని అందరినీ ఊరడించి ధైర్యం చెప్పి విడిది చేయించాడు. తరువాత తాను లోపలికి వెళ్ళి గాయత్రిని ప్రార్థించాడు. మహావిద్య, వేదమాత, పరాత్పర, వ్యాహృతి త్రయంతో మహామంత్రస్వరూప, ఓంకార రూపిణి, సామ్యావస్థాత్మిక, హ్రీంకార రూపిణి, స్వాహ స్వధాస్వరూప, సకలార్థప్రదాయిని, నమోన్నమః నమోన్నమః. భక్త కల్పలత, అవస్థాత్రయ సాక్షిణి, తుర్యాతీత స్వరూప, సచ్చిదానందరూపిణి, సర్వ వేదాంత సంవేద్య, సూర్యమండలవాసిని, ప్రాతకాలంలో రక్తవర్ణంలో బాలారూపిణివై, మధ్యాహ్న సమయంలో యువతివై, సాయం వేళలో కృష్ణవర్ణంలో వృద్ధవై, అలరారే జగన్మాత నమోన్నమః. సర్వభూత సృష్టికి అరణి వంటిదానా పరమేశ్వరి అనుగ్రహించు. ఇలా గౌతముని ప్రార్థనకు సంతోషించి గాయత్రీమాత ప్రత్యక్షమయ్యింది. అందరినీ అన్నపానాలతో పోషించడానికి వీలుగా పూర్ణ పాత్రను ప్రసాదించింది. మహర్షి, నువ్వు ఏది కోరుకుంటే అది ఇస్తుంది ఈ పాత్ర, స్వీకరించు అని అందించి అంతర్ధానం చెందింది. అన్నరాశులు పర్వతాకారంగా ఆవిర్భవించాయి. షడ్రసోపేతంగా వంటకాలు ఆవిర్భవించాయి. కోరుకున్న భూషణాలు, వస్త్రాలు, యజ్ఞ సామాగ్రి
పాత్ర సామాగ్రి, సంబారాలు. గౌతముడు ఏ క్షణాన ఏది కావాలనుకుంటే అది సమృద్ధిగా అందించింది ఆ గాయత్రి పూర్ణ పాత్ర. విప్రులకు ఆయా వస్తువుల్ని పుష్కలంగా పంచిపెట్టాడు. గో మహిషాది పశువులు కూడా ఆవిర్భవించాయి. వాటిని విప్రులకు బహూకరించాడు. వాటికి కావలసిన ఆహారము అందింది. గౌతముడి సూచన ప్రకారం అందరూ కలిసి అక్కడ అనేక యజ్ఞాలు నిర్వర్తించారు. ఆశ్రమ ప్రాంతం స్వర్గసీమను తలపించింది. సమస్త సమృద్ధులతో కళకళలాడింది. ముల్లోకాలలోనూ ఏ సుందర వస్తువు ఉన్నా అదల్లా అక్కడ ఆవిర్భవించింది. వస్త్ర చందన భూషణలతో విప్రులందరూ దేవపురుషుల్లాగా ఉంటే వారి స్త్రీలందరూ దేవతా స్త్రీలే అనిపించారు. ఆ దివ్య వస్త్రాలు గాని, ఆ దివ్య భూషణాలు గాని అలా ఉన్నాయి. ఆశ్రమ మండలంలో నిత్యోత్సవంగా కాలం గడుస్తోంది. రోగ, రాక్షస, చోర భయాలు లేవు. శతయోజన విస్తీర్ణమైన ఆశ్రమ మండలం ఇంకా రకరకాల ప్రాణికోటిని ఆకర్షించింది. ఎవరు వచ్చినా, ఏది వచ్చినా అందరికీ స్వాగతం పలికాడు గౌతముడు. ఆదరించి పోషించాడు. యజ్ఞయాగాలు నిరంతరంగా పుష్కలంగా జరుగుతుండటంతో దేవతలు సంతోషించారు. మహర్షిని కీర్తించారు. ఇంద్రుడైతే మరీ మరీ కొనియాడాడు. ఆశ్రమంలో కల్పవృక్షం ఏదో ఉండి కోరికలు తీరుస్తున్నట్టుంది. లేకపోతే భూమండలం కరువుతో కటకటలాడుతుంటే వీరికి ఈ సమృద్ధి ఎలా సాధ్యం అనుకున్నాడు. 12 ఏళ్లు గడిచాయి. గౌతముడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. అలాగని ఏ కొంచెము గర్వపడలేదు. గాయత్రీదేవికి ఒక దివ్య మందిరం కట్టించాడు. ముని విప్రులంతా అక్కడ చేరి భక్తి శ్రద్ధలతో ముప్పొద్దులా అర్చించారు. మంత్ర పురశ్చరణలు సాగించారు. జనమేజయ, ఇప్పటికీ ఆ మందిరం అక్కడ ఉంది. గాయత్రీమాత బాలగా, యువతిగా, వృద్ధురాలిగా త్రిసంధ్యల్లోనూ దర్శనమిస్తోంది. ఇక బ్రాహ్మణుల కుట్ర, గౌతముడి శాపం గురించి తెలుసుకుందాం. ఇలా ఉండగా నారదుడు ఒకనాడు అక్కడికి వచ్చాడు. మహతిని మోగించుకుంటూ గాయత్రి గుణగణాలను పాడుకుంటూ వచ్చాడు. మునులంతా ఆనందంతో ఎదురు వెళ్ళి ఆహ్వానించి తెచ్చి అతిథి మర్యాదలు జరిపి సభా మధ్య భాగంలో సముచితాసనం మీద కూర్చుండబెట్టారు. నారదుడు శాంతచిత్తుడై సంతోషం ప్రకటించాడు. గౌతముని కీర్తి ప్రతిష్టలను ముల్లోకాలలోనూ వింటున్నానని ప్రశంసించాడు. ఇంద్రలోకంలో శచీపతి నోట ప్రత్యేకంగా విని నిన్ను చూడాలనిపించి వచ్చానన్నాడు. గాయత్రీ దేవి అనుగ్రహానికి పాత్రుడవై ధన్యుడవయ్యావన్నాడు. మందిరానికి వెళ్ళి గాయత్రీదేవిని దర్శించాడు. కన్నులు వికసించాయి. దివ్యానుభూతితో పరవశించి కీర్తనలు ఆలపించాడు. మరికొంతసేపు గౌతముడితో, మునులతో, విప్రులతో గడిపి దేవలోకానికి తిరిగి వెళ్ళాడు. నారదుడంతటి వాడు రావడము, గౌతముణ్ణి ప్రశంసించడము, ఇంద్రాది దేవతలు కూడా మెచ్చుకుంటున్నారని చెప్పడము, ఇదంతా అక్కడి బ్రాహ్మణులకు కంటకింపుగా మారింది. రోజు ఎవరో ఒకరు రావడమే, గౌతముని ఓహో ఓహో అనడమే. తట్టుకోలేకపోయారు. అసూయ బయలుదేరింది. అందరూ చెవులు కొరుక్కుని ఒకనాడు ఒకచోట గుమిగూడారు. తగిన సమయం చూసి వాత పెట్టాలి, ఇతడి యశస్సుకి అడ్డుకట్ట వేయాలి అని నిశ్చయించుకున్నారు. 15 ఏళ్లు గడిచాయి. వానలు పడ్డాయి. నేల పచ్చబడింది. పంటలు పండాయి. కరువు తీరింది. దేశం సుభిక్షంగా ఉంది. 4 వైపుల నుంచి వార్తలు చేరాయి. బ్రాహ్మణులు మళ్లీ రహస్య సమావేశం జరుపుకున్నారు. ఏదో ఒక వంకతో గౌతముణ్ణి శపించి మన ప్రాంతాలకు హాయిగా వెళ్ళిపోదామని నిర్ణయించుకున్నారు. ఆహా, ఎంత అందంగా ఉందో చూశావా జనమేజయ? ఇలాంటి వాళ్ళని కన్న తల్లిదండ్రుల జన్మ నిజంగా ధన్యం అనాలి కదూ. కాలమహిమ అటువంటిది. దాన్ని తెలుసుకోవడం ఎవడితరం? సరే, అందరూ కూడబలుక్కుని ఒక మాయ ఆవును సృష్టించారు. అది కూర్చుంటే లేవలేదు, లేస్తే నడవలేదు. అంతటి ముసలిది. ఇవాళో రేపో అనేట్టుంది దాని పరిస్థితి. అలాంటి ఆవును సృష్టించి గౌతముడి పర్ణశాల దగ్గర వదిలిపెట్టారు. లోపల మహర్షి అగ్నిహోత్రం చేసుకుంటున్నాడు. ఇది గుమ్మం నుంచి లోపలికి రాబోయింది. మహర్షి చూశాడు. హుం హుం అంటూ మెల్లగా అదిలించాడు. లేచి బయటికి తోలడం అగ్నిహోత్రానికి విఘ్నమవుతుందని కూర్చున్న చోటు నుంచి కదలకుండానే హుంకారంతో అదిలించాడు. ఆ మాత్రానికే ఆ ముసలి ఆవు ప్రాణాలు వదిలేసింది. నేలకు ఒరిగిపోయింది. ఇంకేముంది, బ్రాహ్మణులు అరుపులు కేకలు మొదలుపెట్టారు. అయ్యో అయ్యో, ఆవును చంపేశాడు గౌతమ మహర్షి, గోహత్య మహాపాతకి అంటూ గుండెలు బాదుకున్నారు. గౌతముడికి ఇదంతా వింతగా అనిపించింది. అలాగే హోమం పూర్తి చేసుకుని యువతలికి వచ్చాడు.
అసలు సంగతి ఏమిటా అని ఒక్కసారి దివ్యదృష్టి సారించాడు. విషయం అర్థమైంది. బ్రాహ్మణుల పన్నాగమని తెలిసిపోయింది. అసూయాగ్రస్తులై ఇంతకు తెగిస్తారా, కుట్రలు పన్నుతారా? కోపం భగభగలాడింది. ప్రళయకాల ప్రచండ రుద్రుడైపోయాడు. కన్నులు నిప్పులు కురిశాయి. కుంభవృష్టిగా శాపాలు కురిపించాడు. బ్రాహ్మణాధములారా, వేదమాత పట్ల, గాయత్రీ ధ్యానం పట్ల, తన్మంత్ర జపం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. వేదం పట్ల, వేదోక్త యజ్ఞాల పట్ల, తద్వార్తల పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. శివుడి పట్ల, శివమంత్రం పట్ల, శివశాస్త్రం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. మూల ప్రకృతి శ్రీదేవి పట్ల, తన్మంత్ర ధ్యానాల పట్ల, తత్కథల పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. దేవీ మహోత్సవ దిదృక్ష పట్ల, దేవీ నామానుకీర్తన పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. దేవీ భక్తుల సాన్నిధ్యం పట్ల, దేవీ భక్తులను అర్చించడం పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. శివోత్సవ దిదృక్ష పట్ల, శివ భక్తార్చన పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. రుద్రాక్ష బిల్వ పత్రాల పట్ల, పరిశుభ్ర విభూతి పట్ల మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. శ్రౌత స్మార్త సదాచార జ్ఞాన మార్గాల పట్ల బ్రాహ్మణాధంలారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. అద్వైత జ్ఞాననిష్ట పట్ల, శాంతి దాంత్యాది సాధన పట్ల బ్రాహ్మణాధంలారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. నిత్య కర్మానుష్ఠానం పట్ల, అగ్నిహోత్రం పట్ల బ్రాహ్మణాధములారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. స్వాధ్యాయ ప్రవచనల పట్ల, గోదానాది సత్కర్మల పట్ల, పితృశ్రాద్ధాల పట్ల, కృచ్ఛ చాంద్రాయణాది వ్రతాల పట్ల, ప్రాయశ్చిత్తాల పట్ల బ్రాహ్మణాధములారా మీకు సర్వదా వైముఖ్యం ఏర్పడుగాక. శ్రీదేవి పట్ల కాక ఇతర దేవతలపై శ్రద్ధాసక్తులు పుట్టి శంఖ చక్రాది చిహ్నాంకితులై బ్రాహ్మణాధములారా మీరు ధర్మభ్రష్టులగుదురుగాక. కాపాలిక మతాసక్తులై, బౌద్ధ శాస్త్రరతులై, పాషండాచార నిరతులై, పితృ మాతృ సుతా భ్రాతృ కన్యా భార్యా విక్రయణ తత్పరులై, వేద తీర్థ ధర్మ విక్రయులై బ్రాహ్మణాధములారా మీరు సర్వదా పతితులగుదురుగాక. పాంచరాత్ర, కామశాస్త్ర, కాపాలిక మత, బౌద్ధ మతాలపై శ్రద్ధ కలిగిన వారగుదురుగాక. మాతృకన్యాగాములు, భగినీగాములు, పరస్త్రీలంపటులు అయి సదాచార భ్రష్టులగుదురుగాక. ఓ బ్రాహ్మణాధములారా మీరు, మీ వంశాల్లో పుట్టే స్త్రీ పురుషులందరూ మద్దత్త శాపాగ్ని దగ్ధులవుదురుగాక. ఇన్ని శాపాలతో పని ఏముంది? గాయత్రీదేవి మూల ప్రకృతి పరమేశ్వరి మీ మీద కోపాగ్నులు సర్వదా కురిపించుగాక. ఇక అంధకూపాది నరక కుండాలలోనే మీ అందరి ఉనికి అని తెలుసుకోండి, పోండి అని బ్రాహ్మణుల మీద వాగ్దండం ప్రయోగించి నీళ్లు స్పృశించి దేవీ దర్శనం కోసమని గాయత్రీ మందిరానికి వెళ్ళాడు. సాష్టాంగ నమస్కారం చేశాడు. దేవి కూడా ఆ బ్రాహ్మణుల దుశ్చేష్టితానికి ఆశ్చర్యపోయింది. జనమేజయ, అందుకే ఇప్పటికీ ఆ దేవి ముఖం స్మయముక్తయుక్తంగానే ఆశ్చర్యపోతున్నట్టే ఉంటుంది. తన సన్నిధికి వచ్చి కుమిలిపోతున్న గౌతముణ్ణి ఆ స్మయమాన ముఖాంబుజ గాయత్రీమాత ఓదార్చింది. వత్స, పాముకి పాలు పోసినట్టయింది, విషంగానే మారుతుంది, అది సహజం. వాళ్ల కర్మ అలా కాలింది, నువ్వేం చేస్తావు మహాభాగా, శాంతించు అంటూ ఊరడించింది. ఈ మాటలతో గౌతముడు తేరుకున్నాడు. ఆశ్రమం చేరుకున్నాడు. యథాపూర్వకంగా తపస్సు సాగించాడు. ఇక విప్రుల పశ్చాత్తాపం గురించి తెలుసుకుందాం. గౌతముడి శాపానికి గురి అయిన ఆ విప్రులందరికీ వేదాలు మరుగున పడ్డాయి. సంధ్య వారుద్దామంటే అక్షరం పెగలడం లేదు. గాయత్రీ మంత్రం గుర్తుకు రావడం లేదు. ఆశ్చర్యం అనిపించింది. మళ్లీ అందరూ గుమిగూడారు. గౌతముడి శాపం పనిచేస్తోందని గుర్తించారు. చేసిన దుర్మార్గానికి పశ్చాత్తాపం చెందారు. పరుగు పరుగున వచ్చి మహర్షి కాళ్ల మీద పడ్డారు. సిగ్గుతో తలలు దించుకుని నిలబడ్డారు. వెక్కి వెక్కి విలపించారు. ఏమి మాట్లాడ్డానికి ముఖం చెల్లక క్షమించు, క్షమించు, క్షమించు అంటూ లెంపలు వేసుకున్నారు. చుట్టూ చేరారు. మాటి మాటికి ఇదే మాట, మరొక మాట లేదు. కరుణాపూర్ణ హృదయుడు మునీశ్వరుడు మెల్లగా పెదవి కదిపాడు. విప్రులారా, నా శాపానికి తిరుగులేదు. కృష్ణావతార పర్యంతం మీ అందరి ఉనికి మనికి కుంభీపాక నరకంలోనే. అటుపైని కలియుగం వస్తుంది. అప్పుడు ఆ నరకం నుంచి బయటపడి
భూలోకంలో బ్రాహ్మణులుగా జన్మిస్తారు. వేద మార్గ విముఖులై పతితులవుతారు. ఇది తప్పదు. నిజంగా తప్పించుకోవాలనే కోరిక మీకు ఉంటే ఆ జన్మలోనైనా గాయత్రి పాదపద్మాలను భక్తితో సేవించండి, వెళ్ళిరండి అని నిష్కర్షగా చెప్పి సాగనంపాడు. ఇదంతా ఒక ప్రారబ్ధంగా భావించి మనశ్శాంతితో మౌనంగా తపస్సు చేసుకున్నాడు. జనమేజయ, గౌతముడి శాప కారణంగా ఆ విప్రులందరూ ద్వాపరాంతం వరకు కుంభీపాక నరకం అనుభవించారు. కలియుగం ప్రారంభం కాగానే ఆ నరకం నుంచి బయటపడి భూలోకంలో జన్మించారు. ఆ విప్రులు, వారి సంతతి వారే ఇప్పటికీ సంధ్యాత్రయ విహీనులై, గాయత్రి వివర్జితులై, వేద విదూరులై పాషండ మతాలను అనుసరిస్తున్నారు. అగ్నిహోత్రాది సత్కర్మలను, స్వాహా స్వధాదులను విముఖులై నిరసిస్తున్నారు. అవ్యక్త మూల ప్రకృతి గురించి వారికి ఏమీ తెలియదు. కొందరు తప్త ముద్రాంకితులై, కొందరు కామాచారులై, కొందరు కాపాలికులై, కొందరు కౌలికులై, బౌద్ధ జైనాది అవైదిక మతానుయాయులై దురాచార ప్రవర్తకులవుతున్నారు. ఉద్దండ పండితులే అయినప్పటికీ ఉండవలసిన బుద్ధి మాత్రం ఉండడం లేదు. పరకాంతాలంపటులై, సకల దుశ్చేష్టాపరాయణులై భ్రష్టు పడుతున్నారు. మళ్ళీ మళ్ళీ కుంభీపాకానికే వెదుకుతూ వెడుతున్నారు. అందుచేత ఓ రాజా, పరమేశ్వరిని సర్వాత్మనా సేవించాలి. హరిహరాదుల ఉపాసనలు నిత్యాలు కావు. శక్తి ఉపాసన ఒక్కటే నిత్యోపాసన. ఇది చెయ్యని వారికి అధఃపతనం తప్పదు. ఇక అత్యంత సుందరము, మహాదేవికి స్థిర నివాసము, హరిహర హిరణ్య గర్భాదులకు కూడా అత్యంత దుర్లభము మణిద్వీప వర్ణన వినిపిస్తాను, శ్రద్ధగా విను. భవారణి, భువనేశ్వరిని హృదయంలో నిలుపుకుని మరీ ఆలకించు అని ఆరంభించాడు వ్యాసుడు. ఇక మణిద్వీప వర్ణన, ఎంతగానో ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మణిద్వీప వర్ణన గురించి తెలుసుకుందామండి. జనమేజయ, బ్రహ్మలోకానికి ఊర్ధ్వభాగాన సర్వలోకం ఉందని విన్నావు కదా, అదే మణిద్వీపం. మహాదేవి నివాసం. సర్వలోకాల కన్నా సర్వ విధాల అధికం కనుక దీన్ని సర్వలోకం అన్నారు. పరాంబికయే స్వయంగా ఈ లోకాన్ని తన ఇచ్ఛానుసారం మనస్సుతో కల్పించుకుంది. అన్ని లోకాల కన్నా ముందు తన కోసం తన నివాసార్థం నిర్మించుకున్న లోకం ఇది. ఇది కైలాసం కన్నా, వైకుంఠం కన్నా, గోలోకం కన్నా అత్యధికం. దీనికన్నా సుందరమైనది ముల్లోకాలలోనూ మరెక్కడా లేదు. ఇది ముజ్జగానికి గొడుగు వంటిది. దీని నీడలోనే బ్రహ్మాండాలన్నీ చల్లగా మన్నుతున్నాయి. ఇది భవసంతాపనాశకం. ఈ మణిద్వీపానికి చుట్టూ సుధాసముద్రం ఉంది. అది బహుయోజన విస్తీర్ణం, అత్యంత గంభీరం. గాలి తాకిడికి ఎగిసిపడే తరంగాలు, రత్నాలు దొరికే ఇసుక తిన్నెలు, శంఖాలకు మత్స్యజాతులకు లెక్కలేదు. సంఘర్షించుకుంటున్న తరంగాల నుంచి గాలిలో తేలి వస్తున్న నీటి తుంపురులతో మణిద్వీపమంతా ఎప్పుడూ సుఖశీతలంగా ఉంటుంది. రెపరెపలాడుతున్న రంగురంగుల జెండాలతో అటూ ఇటూ ప్రయాణం చేస్తున్న నావలు కనువిందు చేస్తాయి. దాని ఒడ్డున ఒక మహావృక్షం ఉంది, రత్నద్రుమం. దాని మీదుగా చూస్తే ఉన్నతంగా ఆకాశంలో కనిపిస్తుంది ఒక మహాప్రాకారం. అది అయోధాతు నిర్మితం. ఇనుముతో, ధాతుశిలలతో దృఢంగా నిర్మించిన ప్రాకారం. దాని ఎత్తు 7 యోజనాలు. నానావిధ శస్త్ర ప్రహారణాలు ధరించి నానావిధ యుద్ధ విశారదులైన రక్షక భటులు ఆ ప్రాకారం మీద అంతటా కావలి తిరుగుతుంటారు. విధి నిర్వహణలో ఆనందిస్తుంటారు. ఆ మహాప్రాకారానికి 4 దిక్కులా 4 ద్వారాలున్నాయి. 100 మంది ద్వారపాలకులున్నారు. ఒక్కొక్కరి అధీనంలో అనేక గణాలున్నాయి. అందరూ దేవీ భక్తులే. దేవీ దర్శనం కోసం దేవతలు వస్తూ ఉంటారు. వారి వెంట వచ్చే గణాలు, వారి వారి వాహనాలు ప్రతి ద్వారం దగ్గర కనబడుతుంటాయి. శతాధిక విమానాలు, వాటి ఘంటాఘోషలు, అసంఖ్యాక హయహేషలు, కురాఘాతాలు, దిక్కుల చెవులు చిల్లుల పడతాయి. గణాల కిలకిలారావాలు, వేత్రహస్తుల తాడనాలు, దేవీ సేవక దేవసేవక బృందాలతో క్రిక్కిరిసిపోయిన ఆ ప్రాంతాల్లో ఎవరి మాట ఎవరికీ వినిపించదు. అంతటా హోరెత్తే కోలాహలమే, నానాధ్వని సమాకూలమే. ప్రాకార ద్వారం దాటి లోపలికి వెడితే అడుగడుగునా సరస్సులు, స్వాదు జల పూర్ణాలు, వివిధ రత్న ధృమవాటికలు,
వాటిని గడిచాక కాంస్య నిర్మిత ప్రాకారం ఎదురవుతుంది. తేజస్సులో దీని శీర్షం శతగుణాధికం. దీని మీద ఉన్న గోపురాలు ఆకాశాన్ని తాకుతుంటాయి. ఈ రెంటి నడుమ ఉన్న వృక్షజాతులకు లెక్కలేదు. సృష్టిలో ఉన్న జాతులన్నీ అక్కడ ఉన్నాయి. నిరంతరం చిగురులు తొడుగుతాయి, పుష్పిస్తాయి, ఫలిస్తాయి. ఆ పరిమళాలు ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. పనస, వకుళ, లోధ్ర, కర్ణికార, సింసుప, దేవదారు, కాంచన, ఆమ్ర, సుమేరు, లికుచ, హింగుళ, ఏల, లవంగ, కటుఫల, పాటల, ముచుకుంద, ఫలిని, జఘనేఫల, తాళ, తమాల, సాల, కంకోల, నాగ, భద్రక, పున్నాగ, పీలవ, సాల్వక, కర్పూర, అశ్వకర్ణ, హస్తికర్ణ, తాళపర్ణ, దాడిమ, గణిక, బంధుజీవ, జంబీర, కురండక, చాంపేయ, కనకద్రుమ, కాలాగురుద్రుమ, చందన, కర్పూరం, యూథిక, ఇక్షు, క్షీరవృక్ష, ఖదిర, చించ, భల్లాతక, రుచక, కుటజావృక్ష, బిల్వవృక్ష, తులసీవన, మల్లికావన ఇత్యాదిక తరులతావనాలున్నాయి. ఉపవనాలున్నాయి. రకరకాల బావులు, దిగుడు బావులు మిలమిలలాడుతుంటాయి. కోకిలారావాలు, భ్రమర నినాదాలు మారుమోగుతుంటాయి. ప్రతి తరువు నుంచి పుష్ప మకరందమో పరిపక్వ ఫలరసమో ఓడికలు కడుగుతూ ఉంటుంది. దట్టంగా నీడ అలుముకుని ఉంటుంది. ఎటు చూసినా ఫలరసాల ప్రవాహాలు, ఎటు విన్నా శకుంతగానాలు. పావురాళ్ళు, చిలుకలు, గోరువంకలు, హంసలు గుంపులు కట్టి ఎగురుతుంటే వాటి రెక్కల గాలికి చెట్ల చిట్టారు కొమ్మలు, రెమ్మలు ఊగిసలాడుతుంటాయి. వనమంతటా సుగంధ పరిమళమే. లేడి కూనల కదుపులు కదుపులుగా చంగనాలు పోతుంటాయి. నాట్యం చేస్తున్న నమలుల క్రీంకారాలు నేత్రాలకు, శ్రోత్రాలకు హాయిగొల్పుతాయి. మొదటిది అయోమయ ధాతు శిలా నిర్మిత ప్రాకారం. అటుపైని కేవలం కాంస్య ప్రాకారం. ఆ తర్వాత తామ్రశాల. తామ్ర ప్రాకారం చతురస్రాకారం. ఎత్తు కాంస్య ప్రాకారం లాగానే 7 యోజనాలు. ఈ 2 శాలలకు నడుమ కల్పవృక్ష వాటిక. వాటి పువ్వులు బంగారు కాంతులినుతుంటాయి. పత్రాలు అంతే. ఫలాలలో గింజలు రత్నాలు. వాటి సుగంధం 10 యోజనాల వరకు వ్యాపిస్తుంది. ఆ వనాన్ని ఎల్లకాలము వసంతుడే సంరక్షిస్తుంటాడు. అతడే వనపాలకుడు. పుష్ప సింహాసనం మీద కూర్చుంటాడు. పుష్ప కిరీటం ధరిస్తాడు. పుష్ప ఛత్రం ఉంటుంది. పుష్పభూషణ భూషితుడు. పుష్పాసన ప్రియుడు. కళ్ళు ఎర్రగా మత్తుగా విఘార్ణిస్తుంటాయి. మధుశ్రీ, మాధవశ్రీ అని అతడికి 2 భార్యలు. చిరునవ్వులు చిందిస్తూ పూల గుత్తులతో బంతులాడుకుంటుంటారు. అన్ని వైపులా మకరందం జాలువారే ఆ సుందర వనంలో దేవతలు, గంధర్వులు తమ తమ వనితలతో జంటలు జంటలుగా గానలోలుపులై విహరిస్తూ కనపడతారు. 10 యోజనాల దూరం వ్యాపించే ఆ సుమగంధమన్నా, ఆ వనమన్నా వారికి వల్లమాలిన ప్రేమ. వసంతలక్ష్మికి అది ఆటపట్టు. కాముకులకు కామ ప్రవర్ధకం. తామ్రశాల దాటాక పీస నిర్మిత ప్రాకారం కనిపిస్తుంది. ఇది 7 యోజనాల ఎత్తే. తామ్ర సీసశాలలకు నడుమ సంతాన వనవాటిక. దాని పువ్వులు 10 యోజన గంధులే. బంగారు పువ్వులు ఎప్పుడూ వికసించే ఉంటాయి. ఆ చెట్ల మొదళ్లలో అమృతరస పూర్ణ ఫలాలుంటాయి. గ్రీష్మర్తువు ఇక్కడ తోటమాలి. అతడికి సుఖశ్రీ, శుచిశ్రీ అని 2 భార్యలు. ఎండ వేడిమి తట్టుకోలేని ప్రాణులు ఆ వనంలో సంతానక వృక్షాల నీడకు చేరుతుంటాయి. దేవతలు, సిద్ధులు విలాసిని మణులతో కలిసి చందన చర్చలు జరుపుకుని ఆ వనంలో విశ్రమిస్తుంటారు. పుష్పమాలికలు దండిగా అలంకరించుకుని తాళ వృంతాలు విసురుకుంటూ శీతల పానీయాలు సేవిస్తూ సేద తీరుతుంటారు. సీసాల తర్వాత ఆరకూట ప్రాకారం అంటే ఇత్తడి. ఇది 7 యోజనాల ఎత్తే. ఈ 2 శాలలకు మధ్య హరిచందన వృక్షవాటిక. వర్ష ఋతువు ఇక్కడ పాలకుడు. ఇతడి కన్నులు మెరుపుల్లా పింగళ వర్ణంలో తళతళలాడుతుంటాయి. జీమూత కవచం అంటే మేఘ కవచం ధరించి ఉంటాడు. ఇతడు మాట్లాడితే పిడుగులు పడ్డట్టే ఉంటుంది. సహస్రముఖాలుగా వారిధారలు కురిపిస్తూ వనాన్ని పెంచి పోషిస్తుంటాడు.
ఇతడు నభశ్రీ, నభస్యశ్రీ, స్వరస్య, రస్యమాలిని, అంబ, అతుల, నితత్ని, అభ్రమంతి, మేఘయంతిక, వర్షయంతి, చిపుణిక, వారిధార అనే 12 మంది మద విహ్వల శక్తులతో వినోదిస్తుంటాడు. ఈ హరిచందన వనంలో తరువులన్నీ ఎప్పుడూ చిగురుతొడిగే ఉంటాయి. కొత్త తీగలు అల్లుకుంటూ ఉంటాయి. నేలంతా చిప్పగడ్డితో పచ్చగా ఉంటుంది. నదీ నదాలు పోటెత్తి హోరెత్తుతుంటాయి. కాముక హృదయాల్లా సరస్సులలో కలుషిత జలాలు. దేవతలు, సిద్ధులు, దేవీ పూజా తత్పరులు ఈ వనంలో ధర్మపత్నులతో కలిసి నివసిస్తూ ఉంటారు. ఆరకూటసాల గడిచాక పంచలోహ ప్రాకారం. ఇది అంతే ఎత్తు. ఈ రెండింటికి నడుమ మందార తరువాటిక, నానా పుష్ప లతాకిరణ, నానా పల్లవ శోభిత. శరదృతువు దీని అధిష్టాత. ఇష్టలక్ష్మి, ఊర్జలక్ష్మి అని 2 భార్యలు. ఈ వనంలో సిద్ధ దంపతులు నివసిస్తుంటారు. ఇంకా ఈ పంచలోహ ప్రాకారం గురించి ఇంకా మరికొన్ని విషయాలు రేపటి రోజున తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.